మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. మనం కళ్ళు మూసుకొని వస్తువులను గుర్తుపట్టగలమా, రంగులు చెప్పగలమా, ఆర్ట్ వేయగలమా? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఇలాంటి సామర్థ్యం ఉన్న పిల్లలు ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఏంటిది? బాల్. ఇదేంటి? పెన్. ఇదెవరు చెప్పు. పెద్ద సినిమా రామ్ చరణ్. ఇదేంటి? సాటర్డే. పిక్చర్స్ కూడా చెప్తాడు. స్ట్రాబెర్రీ 539309. మీరు ఇవన్నీ ఎట్లా అచీవ్ చేయగలిగారు ఒక యోగా ఇన్స్ట్రక్టర్? గత 20 years నుంచి నేను మెడిటేషన్ చేస్తాను. మన పురాణాల్లో చాలా రహస్యాలు ఉన్నాయి. అవన్నీ ఎలా ఉంటాయి, మనకి చాలా సిద్ధులు కూడా చెప్తారు చూడండి. అనిమా సిద్ధి, గరిమా సిద్ధి, ఇవన్నీ అంటే సిద్ధులు ఉంటాయా? అప్పట్లో అంటే మన పురాణాల్లో, మహాభారతంలో కొన్ని విద్యలు అని అంటారు కదా, ఇట్లా సౌండ్, శబ్ద బేరి విద్య అంటారు. సో అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ నిజంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అవి మనకి. దాంట్లో స్టార్టింగ్ లో వచ్చింది ఈ గాంధారి విద్య. ఆర్గాన్స్ అన్ని పనిచేస్తాయి కాబట్టి వాళ్ళ కళ్ళు ఓపెన్ చేసినప్పుడు మనం చూస్తే ఏం కనిపిస్తున్నాయి, అవన్నీ కనిపిస్తాయి. అన్ని కనిపిస్తాయి వాళ్ళకి. మీరు ఏం డ్రెస్ కలర్ వేసుకున్నారు, మీరు ఎలా హెయిర్ లీవ్ చేశారు, మొత్తం కూడా వాళ్ళు చెప్తారు. సో దీని వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఎన్ని డేస్ నేర్చుకోవాలి ఇది? చూడండి, మనం ఎంత పవర్ యూజ్ చేస్తాం, బ్రెయిన్ చాలా తక్కువ. అదే ఐన్స్టీన్ వాళ్ళు ఎక్కువ పవర్ యూజ్ చేస్తారు కదా, అలా వాళ్ళకు కూడా బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. ఇది బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకొని స్పోర్ట్స్ కూడా ఆడతారని విన్నాను. స్పోర్ట్స్ కూడా ఆడతారు, చెస్ ఆడతారు, సైకిల్ నడుపుతారు వాళ్ళు. సైకిల్ నడుపుతారా? సైకిల్ కూడా నడుపుతారు వాళ్ళు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనం కళ్ళు మూసుకొని వస్తువులను గుర్తుపట్టగలమా, రంగులు చెప్పగలమా, ఆర్ట్ వేయగలమా? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఇలాంటి సామర్థ్యం ఉన్న పిల్లలు ఇప్పుడు మన ముందు ఉన్నారు. వాళ్ళకి థర్డ్ ఐ యాక్టివేట్ అయింది. అలా థర్డ్ ఐ యాక్టివేట్ చేసిన గురువు కూడా మనతోనే ఉన్నారు. తన పేరు శ్రీలక్ష్మి. తను యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ ప్రాక్టిక్ హీలర్ అండ్ మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ ట్రైనర్ అన్నమాట. సో ఇలా దాదాపు 20 మంది పిల్లలకి తను ఇలా మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ చేశారు. అసలు ఈ థర్డ్ ఐ అంటే ఏంటి, మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అంటే ఏంటి, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీలక్ష్మి గారు, మీరు కూడా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. యోగా ట్రైనర్, మీరు ప్రాణిక్ హీలర్ అండ్ ఈ మిడ్ బ్రెయిన్ యాక్టివేటర్. మీకు మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ అంటే పెద్దవాళ్ళకి అవుతుందా, చిన్న వాళ్ళకి అవుతుందా? ఇది చిన్న వాళ్ళకి తొందరగా అవుతుంది, పెద్దవాళ్ళకి కొంచెం టైం పడుతుంది. అది మంత్స్, ఇయర్స్ అట్లా పడుతుంది. ఓకే. సో మీరు ఇవన్నీ ఎట్లా అచీవ్ చేయగలిగారు ఒక యోగా ఇన్స్ట్రక్టర్? బేసికల్గా ఫస్ట్ నుంచి నాకు యోగా అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ నేను మెడిటేట్ చేస్తాను. గత 20 years నుంచి నేను మెడిటేషన్ చేస్తాను. సో నాకు ఇవన్నీ తెలుసుకోవాలని, మన పురాణాలలో చాలా రహస్యాలు ఉన్నాయి. అవన్నీ ఎలా ఉంటాయి, మనకి చాలా సిద్ధులు కూడా చెప్తారు చూడండి. అనిమా సిద్ధి, గరిమా సిద్ధి, ఇవన్నీ అంటే సిద్ధులు ఉంటాయా, ఇలాంటి ఇంట్రెస్ట్ బాగా ఉండేది నాకు. సో అది తెలుసుకోవాలి అని చెప్పేసి బాగా దాని గురించి సెర్చ్ చేస్తూ ఉండేదాన్ని. దాంట్లోనే ఈ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ గురించి నేను చూశాను. సో ఇదేంటో తెలుసుకోవాలి నేను కూడా దీని గురించి అని చెప్పేసి నేను సెర్చ్ చేసినప్పుడు డాక్టర్ నీలిమా మేడం అనంతపురంలో నేర్పిస్తున్నారు, అనంతపూర్లో నేర్పిస్తున్నారని. సో పెనుగొండ, అనంతపూర్, అక్కడికి వెళ్ళి మేడంని అప్రోచ్ అయ్యాను. మేడం MBBS డాక్టర్ అండ్ ఆయుర్వేదిక్ డాక్టర్ అండ్ సిద్ధ వైద్యురాలు అండ్ ప్రాణిక్ హీలర్ అండ్ మర్మా థెరపీ కూడా చేస్తారు మేడము. సో చాలా ఒక MBBS డాక్టర్ ఇది నేర్పిస్తున్నారు అంటే ఒక ఎగ్జైట్మెంట్తో నేను వెళ్ళి అక్కడ నేర్చుకోవాల్సిందే అని చెప్పి ఆ మేడం దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను నేను. సో బేసికల్గా మనం మెడిటేషన్ చేసి ఉంటే ఇది బెటర్. ఒక యోగా టీచర్గా నేను చేస్తూ ఉంటాను కాబట్టి నాకు తొందరగా ఇదేంటనేది అర్థమైంది. యాక్టివేట్ చేయడానికి నాకు యూస్ఫుల్ అయింది అది. ఓకే. మీరు ఎన్ని డేస్ నేర్చుకున్నారు అక్కడ? నేను అక్కడ 5 daysలో నేర్చుకున్నాను. ట్రైనింగ్ నేర్చుకున్నాను. అంటే పిల్లల్ని బేసికల్గా మేడం పిల్లల్ని ఇస్తారు, నాకు ఇచ్చి రూల్స్ చెప్తారు మేడము అండ్ ఎలా చేయాలి ఏంటో చెప్తారు. సో యోగాలో కొన్ని పద్ధతులు ఉంటాయి దానికి, అవి చేపించి పిల్లలతో మేము అక్కడ మేడం ఎదురుగానే నేను వాళ్ళకి ట్రైన్ చేశాను. వెంటనే మేడం కూడా చాలా బాగా చేసావు అని చెప్పేసి అన్నారు. సో ఆ మేడం నేర్పించడం వల్ల నాకు
తెలిసింది ఇది. అండ్ బేసికల్గా ఇది మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ వచ్చేసి సెన్సరీ ఆర్గాన్స్ మీద వర్క్ అవుతుంది. ఇది మనకి ఎన్ని సెన్సెస్ ఉంటాయి? 5 సెన్సెస్. ఏంటివి అవి? స్మెల్, ఇంకా చూస్తారు, లిజనింగ్. వెరీ గుడ్. నెక్స్ట్ టచ్. టచ్, వెరీ గుడ్. ఇంకోటి ఇంకా ఏమున్నాయి? టేస్ట్. ఓకే, టేస్ట్ టేస్ట్ బడ్. ఓకే, 5 సెన్సెస్. ఓకేనా? సో మనం ఏమనుకుంటాము, టేస్ట్కి నాలుగు ఒక్కటే అనుకుంటాము, చూడడానికి కళ్ళు ఒక్కటే అనుకుంటాము, స్మెల్కి అంటే ఏ పని దానికి డివైడ్ చేయబడింది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా. రియాలిటీకి అన్ని పనులు అన్ని ఆర్గాన్స్ చేస్తాయి ఇవి. ముక్కు కూడా చూస్తుంది, చెవులు కూడా చూస్తాయి, స్కిన్ కూడా చూస్తుంది. ఇదే మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అంటే మన ఈ సెన్సరీ ఆర్గాన్స్ ని యాక్టివేట్ చేయడం అంటే 6th సెన్స్ అంటున్నాం కదా. అదే అంటే ఇది కూడా చూస్తుంది. ఎలా చూస్తుంది? వాళ్ళ కళ్ళు గంతులు కట్టుకొని స్మెల్ చూసి ఆ పిక్చర్ ను బ్రెయిన్ కి వెళ్ళిపోతుంది. సో అంటే ఏంటి, ముక్కు కూడా పిక్చర్ తీసి పంపిస్తుంది, కళ్ళే కాదు. అలాగే టేస్ట్, వాళ్ళు మీరు ఏదైనా బనానా పిక్చర్ ఇచ్చారనుకోండి, అలానే బనానా అని చెప్తారు. సో ఆ టేస్ట్ కూడా వాళ్ళకి అక్కడ ఫ్రూట్ లేకపోయినా పిక్చర్ లోంచి టేస్ట్ వెళ్తుంది వాళ్ళకి. అది. నెక్స్ట్ హియరింగ్, వాళ్ళు ఇలా ఇలా సౌండ్ చేసి అది ఏంటిదో చెప్పేస్తారు. అలా అప్పట్లో అంటే మన పురాణాల్లో మహాభారతంలో కొన్ని విద్యలు అని అంటారు కదా, ఇట్లా సౌండ్, శబ్ద బేరి విద్య అంటారు. సో అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ నిజంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అవి మనకి. దాంట్లో స్టార్టింగ్ లో వచ్చిందే ఈ గాంధారి విద్య. సో ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది పిల్లలకి. అంత టాలెంట్ పిల్లల్లో ఉంది, ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకుంటారు కదా, పెట్టుకున్నాక అంటే ఇప్పుడు ఇవన్నీ సెన్సిల్ ఆర్గాన్స్ అన్ని పనిచేస్తాయి కాబట్టి వాళ్ళ కళ్ళు ఓపెన్ చేసినప్పుడు మనం చూస్తే ఏం కనిపిస్తున్నాయి? అవన్నీ కనిపిస్తాయి, అన్ని కనిపిస్తాయి వాళ్ళకి. మీరు ఏం డ్రెస్ కలర్ వేసుకున్నారు, మీరు ఎలా హెయిర్ లీవ్ చేశారు, మొత్తం కూడా వాళ్ళు చెప్తారు. ఓకే. సో దీనివల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఎన్ని డేస్ నేర్చుకోవాలి ఇది? ఇది 15 days లో వచ్చేస్తుంది. దీని యూజెస్ వచ్చేసి వాళ్ళకి బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. చూడండి మనం ఎంత పవర్ యూజ్ చేస్తాం, బ్రెయిన్ చాలా తక్కువ. అదే ఐన్స్టీన్ వాళ్ళు ఎక్కువ పవర్ యూజ్ చేస్తారు కదా, అలా వాళ్ళకు కూడా బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు ఐన్స్టీన్ లాగా వీళ్ళు అవుతారంటారా? అవుతారు ఖచ్చితంగా. ఓకే. అటువైపు వాళ్ళు అదే కృషి చేశారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది రోజు కొంచెం సేపు సాధన చేస్తూ ఉంటే వాళ్ళకి తర్వాత నెక్స్ట్ స్టేజెస్ కి వెళ్తూ ఉంటారు. ఇది ఏ పిల్లలకైనా కానీ ఒక 15 days లోనే 15 days లో వచ్చేస్తుంది. ఓకే. మినిమం 7 days, మాక్సిమం 15 days. అంటే ఎట్లా ట్రైన్ చేస్తారో తెలుసుకోవచ్చా? ఇది యోగా ప్రక్రియల ద్వారా ప్రాణాయామాస్ ఉంటాయి వీటికి, కొన్ని ఆసనాస్, కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, వాటి ద్వారా మేము యాక్టివేట్ చేస్తాం. ఓకే. ఎలాంటి మార్పులు వస్తాయి ఇది నేర్చుకున్నాక పిల్లల్లో వాళ్ళ కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు, భవిష్యత్తులో ఏం అవ్వాలి, ఏంటి, ఎలా ఉండాలి అనేది. అట్ ద సేమ్ టైం అకాడమిక్స్ లో మనకి ఏది చదివితే మంచిది, ఏది చదవడం వల్ల మనకి మంచి మార్క్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం టీచర్ చెప్పింది ఒక్కసారి వింటే వాళ్ళకి ఇంకా మర్చిపోవటం అనేది ఉండదు, ఇక మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో వస్తున్న డిస్టర్బెన్సే ఇది. అంటే అండర్స్టాండింగ్ ఎందుకు రావట్లేదు అంటే చదువుల పైన స్ట్రెస్ పెడుతూ ఉన్నారు, మొబైల్స్ ఇచ్చేస్తూ ఉన్నారు, అండ్ గోల్స్ రీచ్ అవ్వాలని మార్క్స్ విషయంలో పేరెంట్స్తో అంటే పేరెంట్స్ ఒక గోల్ పెట్టుకుంటున్నారు, పిల్లల్ని అది రీచ్ అవ్వాలని ఫోర్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అట్లా పెట్టుకుంటే ఇది నేర్చుకుంటే పేరెంట్స్ని సాటిస్ఫై చేయగలరు అనమాట పిల్లలు. పేరెంట్స్ని మీరు అన్నారు కదా వాళ్ళది గోల్ వేరు అని, అప్పుడు ఎలా సాటిస్ఫై అవుతుంది అది? సో అది ఏమీ ఉండదు. బట్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తే సక్సెస్ అవుతారో ఒప్పించగలుగుతారు పేరెంట్స్ని. ఇది నాకు బాగుంది, నా బ్రెయిన్ ఇది చెప్తుంది, అలా సక్సెస్ అవుతారు వాళ్ళు తీసుకున్న దాంట్లో. ఓకే. ఏ పిల్లలు కూడా రాంగ్ డెసిషన్స్ ఫస్ట్ లో తీసుకోరు కదా, ఎప్పుడు IAS IPS అవ్వాలని అనుకుంటారు. చిన్నప్పుడు ఎవరిని అడిగినా పిల్లల్ని ఇదే అంటారు, డాక్టర్, యాక్టర్, IAS IPS. సో ఏదైతే వాళ్ళు స్ట్రాంగ్ గా అనుకుంటున్నారో అటువైపు మూవ్ చేస్తే ఎలా ఉంటుంది, మూవ్ చేయొచ్చా, నేను ఇప్పుడు చదివితే నాకు బాగుంటుందా అని వాళ్ళ 6th సెన్స్ చెప్పేస్తుంది. నీ గోల్ ఇది కాదు అది అని చెప్పేసి వెంటనే వాళ్ళు కరెక్ట్ గా చూస్ చేసుకుంటారు. స్టార్టింగ్ లోనే చిన్నప్పుడే చూస్ చేసుకుంటారు. అంటే ఏది మంచి ఏది చెడు అనేది కూడా తెలుస్తుంది వాళ్ళకి. సో ఒక విధంగా వీళ్ళు ఒక మంచి దారిలో వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా ఇది నేర్చుకోవడం వల్ల. ఓకే. సో ఇంకా ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఇప్పుడు ఇది బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకొని స్పోర్ట్స్ కూడా ఆడతారని విన్నాను. స్పోర్ట్స్ కూడా ఆడతారు, చెస్ ఆడతారు, సైకిల్ నడుపుతారు వాళ్ళు. సైకిల్ నడుపుతారా? సైకిల్ కూడా నడుపుతారు వాళ్ళు. వైబ్రేషన్స్ అన్ని వాళ్ళకి తెలుస్తాయి.
మన చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ అన్నీ కూడా వాళ్ళు నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఆటోమేటిక్ కార్ ఎలా వచ్చింది మనకి, ఆటోమేటిక్గా అదే కార్ నడిపేస్తుంది కదా. అలాగే వీళ్ళు కూడా ఆటోమేటిక్గా వాళ్ళని గైడ్ చేస్తుంటది, ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఏదో ఆబ్జెక్ట్ ఉంది పక్కకి వెళ్ళు, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది పక్కకి వెళ్ళు అన్న వైబ్రేషన్ తగులుతుంటది వాళ్ళకి, వెంటనే దాన్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళు. ఓకే, ఫైనల్లీ పేరెంట్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? పేరెంట్స్కి అయితే నేను ఒకటే చెప్తాను, ప్రతి పిల్లవాడికి ఇది వస్తుంది, మీరు నమ్మి దీన్ని నేర్పించండి, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. నిజంగా కూడా అంటే ఇప్పటికీ కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంతకు ముందే అంటే మనకు షూట్ బిఫోరే నేను చూడడం జరిగింది. పిల్లలు బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకొని మొత్తం ఏ వస్తువులు చూపించినా కూడా చెప్తూ ఉన్నారనమాట. సో మీకు కూడా చూపిస్తాను, ఆ పిల్లలు థర్డ్ ఐ యాక్టివేట్ అయిన పిల్లలు, వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చారు. సో అది ఎట్లా ఉందో మీరు కూడా చూద్దురు కానీ 5 పిల్లల్ని పిలుద్దాం. ఓకే రండి. సో శ్రీలక్ష్మి గారు మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ ట్రైనర్ గా ఒక 20 మంది పిల్లలకి ట్రైన్ చేశారనమాట. వాళ్ళు ఇప్పుడు కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకొని ప్రతి వస్తువుని కూడా గుర్తించగలరు. మనం కళ్ళతో చూస్తున్న వస్తువులు వాళ్ళు కళ్ళు మూసుకొని థర్డ్ బ్రెయిన్ యాక్టివేట్ చేసుకొని అన్నీ చెప్పగలరు, బుక్స్ కూడా చదవగలరట. సో తను ట్రైన్ చేసిన పిల్లల్లో అన్విత్ అనే ఒక అబ్బాయి మనకి స్టూడియోకి రావడం జరిగింది. ఫస్ట్ అతనితో మాట్లాడి ఆ తర్వాత మనం చెక్ చేద్దాం. అన్విత్ హాయ్. హాయ్ మ్యామ్. ఏం చదువుతున్నావు అన్విత్? ఫోర్త్. ఏం నేర్చుకున్నాను? ఇది థర్డ్ ఐ అంటే ఏంటి? థర్డ్ ఐ క్యాషువల్గా మనము ఫస్ట్ కళ్ళకి చూస్తున్నాం కదా, అదే మనము బ్లైండ్ ఫోల్డ్ పట్టుకొని చదివే. ఓకే, చూడగలుగుతావా? ఓకే, ఎన్ని డేస్ నేర్చుకున్నావు? 15 డేస్ నేర్చుకున్నావా? ఎట్లా అనిపించింది? నీకేమైనా చేంజెస్ వచ్చినాయా నీలో ఇది నేర్చుకున్నాక? వచ్చినాయి. ఏం చేంజెస్ వచ్చాయి? ఇన్ని రోజులు నాకు ఫస్ట్ ఒకసారి చదువుతానే అంటే అర్థమయ్యేది కాదు, ఇప్పట్లో అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఓకే, నీ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా మార్చుకున్నావా? ఏం మార్చుకోలేదా? బయట ఫుడ్ తింటావా? తినను. అంతకుముందు తినేవాడివా? అసలు తిన్నా. నువ్వు బయట ఫుడ్ ఏం తినవా? ఓకే. సో మీరు ఫుడ్ పరంగా ఏమైనా డైట్స్ లాంటివి చెప్తారా? అవునండి, వాళ్ళ జంక్ ఫుడ్స్ తినకూడదు. ఇది ఎందుకు అంటే ఇది గట్ సంబంధించిన ప్రోగ్రామ్. సో ఇంట్యూషన్స్ అంటాం కదా, అంటే గట్ ఫీలింగ్స్ అనమాట. మన గట్ అనేది మన బ్రెయిన్ ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇది నేర్చుకుంటున్నంతసేపు కూడా మేము ముందు తినొద్దని చెప్తాము, తర్వాత తినొద్దని చెప్తాము. మెయిన్ ఈ 15 డేస్ మాత్రం ఖచ్చితంగా తినొద్దని చెప్తాము. ఎందుకు అంటే గట్టు పాడైపోయింది అనుకోండి, అప్పుడు బ్రెయిన్ కరెక్ట్గా సిగ్నల్స్ రిసీవ్ చేసుకోదు. సో మన గట్ ఫీలింగ్ అనేది బ్రెయిన్కి సిగ్నల్స్ని పంపిస్తుంది. ఆ సిగ్నల్ వీళ్ళు రిసీవ్ చేసుకోవాలంటే ఇది బాగుండాలి అంటే ఇలాంటి జంక్ ఫుడ్స్ అన్ని తినకుండా ఉండాలి. ఓకే, ఇందాక మీరు దీంట్లో 4 స్టేజెస్ అని చెప్పారు కదా, ఈ 15 డేస్ లోనే ఆ 4 స్టేజెస్ నేర్పిస్తారా? అయిపోతుందండి, మాక్సిమం 1 వీక్ లో అయిపోతుంది. 15 డేస్ ప్రాక్టీస్ కోసం. ఓకే, సో ఒక్కొక్క స్టేజ్ లో ఏమేమి నేర్పిస్తారు ఒకసారి క్లియర్ గా చెప్తారా? ఓకేనండి, ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కలర్ ఐడెంటిఫికేషన్స్ ఉంటుంది. వాళ్ళకి ఏ కలర్ అనేది ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి వాళ్ళు డ్రా చేస్తారు, బ్లైండ్ ఫోల్డ్తోనే ఇవన్నీ కూడా డ్రా చేస్తారు. అండ్ వాళ్ళకి పెయింట్ చేస్తారు, పిక్చర్స్ డ్రా చేస్తారు, చదువుతారు. అండ్ లాస్ట్ స్టేజ్ వచ్చేసి 4th వన్ స్కాన్ చేస్తారు. వితౌట్ టచ్ వాళ్ళు స్కాన్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మనకి పంచేంద్రియాలు అంటారు కదా, సో నయనం ప్రధానం అంటారు. ఆ నయనాన్ని క్లోజ్ చేసి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. ఆ నయనాలను క్లోజ్ చేసి ఈ ఇంద్రియాలను కూడా నయనాలలాగా మనం యూజ్ చేసుకుంటాం. సో వీటన్నిటికీ కూడా అంత పవర్ ఉంది, దాన్ని మనం యాక్టివేట్ చేస్తాం ఈ ప్రోగ్రామ్ వల్ల. ఓకే, సో ఇప్పుడు అన్విత్ కి మనం ఒకసారి చెక్ చేద్దామా, వ్యూవర్స్ కి చూపిద్దామా అన్విత్ థర్డ్ ఐ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. అన్విత్ పెట్టుకుంటావా అది బ్లైండ్ ఫోల్డ్? సో అన్విత్కి ఇప్పుడు మనం బ్లైండ్ ఫోల్డ్ పెట్టాము. అన్విత్ ఇప్పుడు నా దగ్గర ఉన్న వస్తువులు, కలర్స్, బుక్స్ చదవగలడు అండ్ కలర్స్ చెప్పగలడు. సో ఫస్ట్ మనము అన్విత్, నేను కనిపిస్తున్నానా? నన్ను చూడగలుగుతున్నావా? ఓకే, ఇప్పుడు నేను నీకు ఒకటి చూపిస్తాను, అదేంటి అండ్ దాని కలర్ చెప్పాలి. ఏం కలర్ అది? రెడ్. ఏంటిది? బాల్. వెరీ గుడ్. ఇదేంటి? పెన్. ఇదేంటి? వాచ్. వావ్. ఇదేంటి? బ్లైండ్ ఫోల్డ్. ఇదేంటి? బాస్కెట్. మై గాడ్.
సో కలర్స్ ఐడెంటిఫై చేయడమే కాదు, వస్తువులు చూడడమే కాదు, చదవగలడు కూడా అన్విత్. చూడండి ఇప్పుడు మనము ఏం చెప్తాడో చూద్దాం. ఇదేంటి? సాటర్డే. చూసారా, చదివేస్తున్నాడు. పిక్చర్స్ కూడా చెప్తాడు. స్ట్రాబెర్రీ. సో వీళ్ళు తీసుకొచ్చినవి కాదు, మనం ఏమైనా టెస్ట్ చేద్దాము. అన్విత్ ఇదేంటి? వాటర్ బాటిల్. ఇదేంటి అన్విత్? టిష్యూ ఏసీ రిమోట్. ఓ మై గాడ్, స్టూడియోలో ఉన్నాయి అన్ని తీసుకొచ్చి. అదే కదా. అన్విత్? ఫేక్ ప్లాంట్. కలర్స్ డిస్క్రైబ్ చేయమ్మా. వైటిష్ పర్పుల్, ఓకే, yellow, ఎల్లో, రిచెక్, brown, ఓకే, ఓకే, కరెక్ట్, white. వెరీ గుడ్. వెరీ గుడ్. వావ్, సూపర్. ఇంకేం చెక్ చేయాలి, అన్నీ చెప్పేస్తున్నాడు. అంటే అది ఉండు, ఇంకొకటి చెప్తాను. ఇంకా ఏదో పేరు రాస్తుంది. అన్విత్ ఈస్ ఏ గుడ్ బాయ్. ఓ మై గాడ్, సూపర్. అసలు ఎంత గ్రేట్. ఒక 15 days లో అసలు నిజంగా ఇది ఎంత యూస్ఫుల్ కదా పిల్లలకి. చాలా అసలు ఎన్ని రోజులు అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టము ఇదంతా పిల్లలు ఏమైపోతున్నారు, ఎట్లా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు అని అంత పేరెంట్స్ అందరూ బాధపడుతున్నారు. పిల్లల భవిష్యత్ ఏంటి అని బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇది థర్డ్ ఐ ఓపెన్ అవ్వడము అండ్ థర్డ్ బ్రెయిన్ ఇది అవ్వడం, యాక్టివేట్ అవ్వడం అనేది ఎంత గుడ్ న్యూస్ కదా అసలు. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ వల్ల వీళ్ళు బాగా ఫాస్ట్గా చదివేస్తారు అండ్ అంత ప్రెజర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చదివితే వచ్చేస్తున్నప్పుడు ఇంకా ప్రెజర్ ఏముంది, అవును, అవసరం ఉండదు. ఇప్పుడు పిల్లలందరికీ ఇది అందరికీ నేర్పిస్తే ఎగ్జామ్స్ లో ఎవ్వరికి స్ట్రెస్ ఉండదు కదా. స్ట్రెస్ ఉండదు. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఏ వచ్చింది, వాళ్ళు కూడా దాన్ని ట్యూన్ అయిపోతారు, వెంటనే నేర్చేసుకుంటారు దాన్ని. అవును, అట్లా. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ కి ఈ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ గురించి ఏం చెప్తారు? నేనైతే ప్రతి ఒక్క పేరెంట్ కి పిల్లల్ని ట్రైన్ చేయమని చెప్తాను. పిల్లలకి ట్రైనింగ్ ఇప్పించండి, దానివల్ల వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. దీన్ని ఫస్ట్ బిలీవ్ చేయండి. చాలా మంది బిలీవ్ చేయరు, ఇదంతా ఫేక్ అని చెప్పి కొట్టేస్తారు. అది అనే ముందు మీరు ఒకసారి షో చూడండి, పిల్లల్ని ఒకసారి వచ్చి చూడండి డైరెక్ట్ గా. సో మీకు తెలుస్తుంది అది ఖచ్చితంగా ఎనర్జీ లెవెల్స్ వీళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది, బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. నిజంగా మీరు అన్నట్లు ఇప్పుడు ఏ ఇంపాక్ట్ తో జాబులు పోతూ ఉన్నాయి, ఇంకా కొత్తగా చదువుకోవాల్సి వస్తూ ఉంది. ఇంత ఒకవైపు జాబులు చేస్తూ ఇంకా కొత్త కోర్సెస్ నేర్చుకోవడము, వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఇప్పటి నుంచే పిల్లలకి ఇప్పుడు టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతూ ఉంటే ఇలాంటివి నేర్పిస్తే అసలు వాళ్ళకి పెద్దగైనాక వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ గోల్ని రీచ్ అవుతారు అండ్ జాబ్లో ఎలాంటి ప్రెషర్ ఫీల్ అవ్వరు. గ్రేట్, అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా తట్టుకోగలుగుతారు. మెడిటేషన్ అయితే ఇంకా ఎప్పటికీ ఇది నేర్చుకున్నాక పిల్లలు అంటే నెక్స్ట్ దీని మెయింటెనెన్స్ కి ఏమైనా చేయాల్సి ఉంటుందా? ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తే వాళ్ళకి కరెక్ట్ గా వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది ఏది కరెక్ట్ డెసిషన్, నాకు వస్తున్న ఇంట్యూషన్స్ లో ఏది కరెక్ట్, అది ఎలా ఫాలో అవ్వాలి. సో అండ్ మిస్యూజ్ అవ్వకుండా కరెక్ట్ వేలో వెళ్ళాలి అంటే వాళ్ళకి మంచి మెడిటేషన్ ఇవన్నీ కూడా అవసరం. ఓకే, సో అన్విత్ అయితే టెస్ట్ చేసాము. అన్విత్ అయితే 100కి 100 మార్క్స్. అసలు థర్డ్ ఐ యాక్టివేట్ అయిందని క్లియర్ గా తెలిసిపోయింది. ఇప్పుడు ఇంకో బాబుని కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకొక బాబు మనతో ఉన్నాడు, అద్వైత్ తన పేరు. తనకు కూడా థర్డ్ ఐ యాక్టివేట్ అయింది, మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ అయింది అనమాట. సో ఆ అబ్బాయిని కూడా మనం చెక్ చేద్దాము బ్లైండ్ ఫోల్డ్ పెట్టి. హాయ్ అద్వైత్. హాయ్ మ్యామ్. ఎన్ని డేస్ నేర్చుకున్నావు నువ్వు ఇది? నేను 15 daysలో నేర్చుకున్నా. ఏం చదువుతున్నావు? 6th class ఇప్పుడు. 6th. ఓకే, హాలిడేస్లో నేర్చుకున్నావా? ఓకే, నీకు ఎట్లాంటి చేంజెస్ వచ్చింది నేర్చుకున్నాక? అంటే నెక్స్ట్ ఏమవుతుందో అది నేను గెస్ట్ చేయగలను. గెస్ట్ చేయగలుగుతావా? అంటే నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ తర్వాత ఏమవుతుంది అనా, లేకపోతే ఏంటి నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే? అంటే నా బ్రెయిన్కి ఇట్లా సిగ్నల్ వస్తుంది నెక్స్ట్ ఇది జరగబోతుందని. అవునా? అంటే జరగబోయేవి కూడా తెలుస్తుందండి? అవునా? ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం అడుగుతానో అది తెలుస్తుందా ఏంటి?
అంటే ఒక్కొక్కసారి స్ట్రైక్ అవుతుంది. ఓకే ఓకే, గుడ్ ఫీల్ బ్యాడ్ ఫీల్ అనేది తెలుస్తుందా? ఓకే, సో బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకుంటావా? నేను నిన్ను కూడా ఒకసారి చెక్ చేస్తాను, వ్యూవర్స్కి చూపిద్దాం నీ థర్డ్ ఐ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. పెట్టుకో థర్డ్, ఇది బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకున్నాడు అద్వైత్. సో ఇందాక మనం బాబుని కొన్ని టెస్టులు చేశాం కదా, తను కూడా బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకొని అన్నీ చెప్పగలిగాడు. సో నేను ఇప్పుడు తినకి అద్వైత్కి, అమ్మో నేను ఏం చెప్తున్నానో వింటాడు కదా, సారీ. ఓకే, సో అద్వైత్ని కూడా చెక్ చేద్దాం. ఇదేంటి అద్వైత్? క్యూబ్. దీంట్లో కలర్స్ ఇది చేయగలవా? కలరింగ్ చేయగలవా? చేస్తావా? సో మనం క్యూబ్ ఇద్దాం. ఏ కలర్? బ్లూ. ఫినిష్. మామూలుగా కళ్ళుండి చేయడమే రాదు ఇది. రెండు బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకొని మనకు క్యూబ్ బ్లూ కలర్ చేశారు చూడండి. హౌ వండర్ అసలు, ఇది అసలు మామూలు అద్భుతం కాదు. ఇంకో టెస్ట్ చేద్దాం బాబుకి. ఇది చదవగలవా అద్వైత్? నేను ఇది చూపిస్తున్నాను. నాలెడ్జ్ ఎన్సైక్లోపీడియా హ్యూమన్ బాడీ. పేజ్ నెంబర్ 46, కార్డియోవాస్క్యులర్ సిస్టమ్. ఓ మై గాడ్. ఇప్పుడు ఈ పిక్చర్ చూపిస్తాను నేను అద్వైత్కి. పేజ్ నెంబర్ 78, టీత్ అండ్ చూయింగ్. పేజ్ నెంబర్తో సహా చెప్పాడు. చూడండి ఎంత చిన్నగా ఉంది పేజ్ నెంబర్, కానీ రెండు కళ్ళు మూసుకొని బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకొని ఇప్పుడు ఈ బుక్ అంతా కూడా అద్వైత్ చదవగలడు. అవునా? ఇది చదవగలవా? ఇంత చిన్నగా ఉన్నాయి. The teeth start the process of digestion by breaking food down into pieces small enough to swallow. Teeth also give shape to the face and help us to pronounce sounds when we speak. ఓ మై గాడ్, అసలు హౌ వండర్, అసలు ఇది మామూలు అద్భుతం కాదు. నాకు ఇంకా ఏం చూపించాలో ఏం అడగాలో అర్థం కావట్లేదు. చిన్న చిన్న లెటర్స్ కూడా చదువుతూ ఉన్నాడు కళ్ళకు బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకొని. ఏ పిక్చర్ చూసినా కానీ చెప్పేయగలుగుతూ ఉన్నాడు. ఇంకా నీకేం చూపించాలో నాకేం అర్థం కావట్లేదు. ఇంకా ఇంతకు మించిన టెస్ట్ మనం ఏం పెట్టగలం చూడండి. థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం ద్వారా రెండు కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకొని అబ్బాయి అసలు అంటే మనకు కళ్ళకి ఏం కనిపిస్తాయి అవన్నీ కళ్ళు మూసుకొని మరీ చెప్పగలుగుతూ ఉన్నాడు. అండ్ దీనివల్ల మెమరీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుందట. అండ్ వాళ్ళ గోల్స్ కూడా వాళ్ళు రీచ్ అవ్వగలరట. అండ్ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ కూడా సిక్స్త్ సెన్స్ అని మనం అంటాము. ఆ సిక్స్త్ సెన్స్ కూడా వాళ్ళకి పనిచేస్తుంది అన్నమాట. సో అన్ని మంచి విషయాలు ఉన్నాయి, అన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి ఈ థర్డ్ ఐ పవర్ యాక్టివేషన్ అవ్వడం ద్వారా. సో ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు మీ పిల్లలకి ఈ టాలెంట్ని నేర్పించండి. అండ్ చాలా తక్కువ మంది ఉన్నారు మనకు ఇలా దీన్ని టీచ్ చేసేవాళ్ళు కనుక. అండ్ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ చాలా చాలా డెవలప్ అవుతోంది, చాలామంది ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. అండ్ పిల్లలు కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలా వెనకబడిపోతూ ఉన్నారు. చదువుకోవడానికి ఏమో చాలా చాలా బుక్స్, వాళ్ళ బ్రెయిన్ ఏమో చాలా చిన్నది. సో ఇప్పుడు ఈ థర్డ్ ఐ యాక్టివేట్ అవుతే వాళ్ళకి చాలా ఈజీగా వాళ్ళ గోల్స్ని వాళ్ళు రీచ్ అవ్వగలరు. అండ్ ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళు సక్సెస్ అవ్వగలరు. సో ఇప్పుడు నేను నీకు ఏమిస్తున్నాను? పెన్ తీసుకో, నా చెయ్యి పట్టుకో, ఇప్పుడు పట్టుకో.
ఇప్పుడు నీకు తెలుస్తుందా అద్వైత్ నేను ఏం చేస్తున్నాను, నేను ఎలా ఉన్నాను, Yes. నేనేం చేస్తున్నాను? నేనేం పట్టుకున్నాను? Currency note. ఎంత ఇది నోట్? 500. దీనిపైన నంబర్ చెప్పగలవా? చెప్పు. 539309. కరెక్ట్గా చెప్పాడు. నీకేం టెస్ట్లు పెట్టాలి ఇంకా నేను? ఇప్పుడు ఏం పట్టుకున్నాను? Phone. ఏం చేశాను ఇప్పుడు? ఏం ఓపెన్ చేశాను? Instagram. కరెక్ట్. ఇది ఎవరు చెప్పు? Peddi Cinema. Ram Charan. కరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు ఈ పిక్చర్ ఎవరిది చెప్పు? Narendra Modi. ఓకే సరే, ఇప్పుడు ఇది చూస్తూ ఇక్కడ రాయగలవా? రాస్తావా? సరే, ఇప్పుడు మనము అద్వైత్ ఇప్పుడు తను రాస్తాడనమాట. చూద్దాం ఎట్లా రాస్తాడు, అసలు రాస్తాడా లేదా. రాస్తావు ఇంకా నాకు నో డౌట్, బట్ జస్ట్ వ్యూవర్స్ కోసం థర్డ్ ఐతో చూస్తూ. చాలు, రాస్తున్నావు తెలిసిపోతుంది మొత్తం. నో వర్డ్స్. సూపర్ అద్వైత్. ఇప్పుడు అద్వైత్కి ఒక టెస్ట్ పెడతాను నేను ఒక ఆర్ట్ గీస్తాను, దాన్ని అద్వైత్ గీయాలి. కానీ నాకు అనిపిస్తుంది ఇప్పుడు అద్వైత్కి టెస్ట్ కాదు, నాకు టెస్ట్ లాగా ఉంది నేను ఎట్లా గీస్తాను అని. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నేను సో నేను ఈ పిక్చర్ గీశాను. ఓకే అద్వైత్, నేను ఇప్పుడు ఏం గీసిన? Teacup. ఓకే, ఇప్పుడు నువ్వు దీన్ని డ్రా చేయగలవా? Yes, ma'am. చెయ్యి. చూడండి, మాటలు రావట్లేదు అద్వైత్ టాలెంట్కి. సూపర్, తీసేసే ఇంకా. ఏమవ్వాలని ఉంది అద్వైత్ పెద్దగా అయ్యాక? IAS officer. ఐఏఎస్ ఆఫీసర్. ఈజీగా అచీవ్ చేస్తావు. విష్ యూ గుడ్ లక్ అద్వైత్. Thank you, ma'am. ఇంకా వేరే వాళ్ళ పిల్లలకి నీకేమైనా చెప్పాలని ఉందా దీని గురించి? చిన్న పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి నువ్వు నేర్చుకున్నావు కదా, దీని గురించి ఏం చెప్తావు? అందరూ ఇది నేర్చుకోవాలి, ఇది చాలా యూస్ఫుల్ వాళ్ళకి. నేను ఇది చెప్తా. ఓకే నైస్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు అన్విత్ అద్వైత్ వీళ్ళిద్దరూ కూడా బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకొని చెస్ ఆడుతున్నారు. చెస్ కాయిన్స్ కూడా వాళ్ళే తీసుకొని పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఏ స్పోర్ట్స్ అన్నా కూడా ఆడగలరు. ఇప్పుడు చెస్ ఆడుతున్నారు, చూద్దాం వీళ్ళు బ్లైండ్ ఫోల్డ్తో ఎట్లా చెస్ ఆడతారో. ఓహ్ ఓకే, కమ్ ఆన్.
Illegal number 1. ఇప్పుడు మీ ఇద్దరికి మొత్తం క్లియర్గా కళ్ళతో ఎలా కనిపిస్తుందో అలాగే కనిపిస్తుందా ఇదంతా కూడా? ఐస్ ఓపెన్ ఉన్నప్పుడు ఎట్లా కనిపిస్తుంది అట్లనే కనిపిస్తుందా అద్వైత్ నీకు? ఎస్ మ్యామ్. చెస్ కూడా నేర్చుకున్నారా లేకపోతే దీంట్లో నేర్పించారా? మేమే నేర్చుకున్నాం చెస్. Sick. అయిపోయిందా? తను ఎక్స్పెక్ట్ చేశాడు కదా పాపం. నీకు ముందే అనిపించిందా అద్వైత్ నువ్వు ఓడిపోతావని? జరిగేది అదే. ఎప్పుడు జరిగేది అదినా? ఓకే ఓకే. నేర్పించాక నువ్వు కోచింగ్కి వెళ్ళినావు, ఆయన ఇంట్లో కూర్చున్నాడా? నైస్. నువ్వు క్రికెట్కి వెళ్తున్నావా? నైస్, కంగ్రాట్స్. నీకు కూడా నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే, థ్యాంక్స్. డోంట్ గెట్ డిసప్పాయింట్. ఓకే, నైస్. చూసారా పిల్లలు ఎంత బాగా చెస్ ఆడారు. అసలు అన్నింట్లో ఉన్నారు. వీళ్ళిద్దరిని ఎంకరేజ్ చేసిన ఆ పేరెంట్స్ నిజంగా గ్రేట్. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. సో అన్విత్ అండ్ అద్వైత్ వాళ్ళ మదర్ మనతో ఉన్నారు. వాళ్ళిద్దరి టాలెంట్ ఏంటో మనం చూసాం కదా. మరి తను ఈ థర్డ్ ఐ గురించి ఎట్లా తెలుసుకున్నారు, ఎట్లా శ్రీలక్ష్మి గారిని అప్రోచ్ అయ్యారు, పిల్లల్లో వచ్చిన చేంజెస్ ఏంటి, ఆవిడ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి సుప్రజ గారు. హాయ్ అండి. చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది పిల్లల్ని చూస్తే, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక మదర్ గా మీకు ఎట్లా ఉందండి ఆ ఫీల్? చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీ ఫీలింగ్. వాళ్ళంటే ఫస్ట్ ట్రస్ట్ చేయలేదు, వస్తుందా అనే డౌట్లో ఉంది. తర్వాత వాళ్ళు చేస్తూ ఉంటే ఇంకా ఇంకా అంటే కొత్త కొత్తవి నేనే నేర్చుకోండి అని చెప్పేసి మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు పిల్లలకి టైం ఇవ్వడానికి పేరెంట్స్కి అస్సలు టైం లేదు. ఎందుకంటే ఇద్దరు జాబ్ హోల్డర్స్ ఉంటూ ఉన్నారు. వాళ్ళతో వాళ్ళకి టైం ఇవ్వలేక గ్యాడ్జెట్స్ అలవాటు చేస్తూ ఉన్నారు. అలాంటిది మీరు పిల్లలకి క్రికెట్ నేర్పిస్తూ ఉన్నారు, యోగా నేర్పిస్తూ ఉన్నారు, అండ్ ఇలాంటి స్పెషల్ యాక్టివిటీస్ ఈ థర్డ్ ఐ గురించి తెలుసుకున్నారు. అసలు ఎట్లా తెలుసుకున్నారు? శ్రీలక్ష్మి గారిని ఎట్లా అప్రోచ్ అయ్యారు? శ్రీలక్ష్మిని ఫస్ట్ యోగా మెడిటేషన్ కోసం అప్రోచ్ అయ్యాం. కిడ్స్కి యాజ్గా హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు, కొంచెం కుదురుగా కూర్చోవడం, కాన్సన్ట్రేషన్, బుక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ ముందు కూర్చోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలని యోగా మెడిటేషన్కి ఇంట్రడ్యూస్ చేసాం. 1.5 year అది నేర్చుకున్నారు. తర్వాత తను శ్రీలక్ష్మి ఇలా నేను బ్లైండ్ గాంధార విద్య నేర్పిస్తున్నాను, మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ చేపిస్తున్నాను అని అనింది. నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది, కొత్తవి ఏదో ఒకటి నేర్పియాలి కదా పిల్లలకి అని పంపించాను. తర్వాత నేను షాక్గా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను. ఇది నేర్చుకోక ముందు పిల్లల్లో ఎట్లాంటి చేంజెస్ వచ్చినాయి? నేర్చుకున్న తర్వాత కొంచెం ఫోకస్, కాన్సన్ట్రేషన్, బ్యాలెన్సింగ్, అంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ని ఒక దాని మీద స్ట్రిక్ట్ అయి ఉండడం, అటు ఇటు కాకుండా లేదు ఇది కావాలంటే ఇది, ఏది గుడ్ ఏది బ్యాడ్ థింగ్ అనేది కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకే, ఈ సమ్మర్ హాలిడేస్లోనే నేర్పించారా? ఓకే, ఎగ్జామ్స్ బిఫోర్ నేర్పించే ఉంటే ఇంకా బాగుండేదేమో. ఇద్దరు గుడ్ స్టూడెంట్స్ అండి. ఇద్దరు గుడ్ స్టూడెంట్సేనా? ఇంకా ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంటారు? యాక్టివిటీస్తో చేసి పంపిస్తున్నా చిన్న బాబుని. అప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం మూవ్స్ అనేవి షార్ప్గా కాన్ఫిడెన్స్గా మూవ్ చేయగలుగుతున్నాడు. అంటే ఇది చెయ్యాలా వద్దా అని కాయిన్స్ టచ్ చేసి చేయకుండా డైరెక్ట్ నేను పెట్టేస్తాము అని చెప్పేసి పెట్టేస్తున్నాడు. కాన్సన్ట్రేషన్ చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఓకే, మీరు ఒక మదర్గా ఇంకో వేరే పేరెంట్స్కి ఏం చెప్తారు దీని గురించి? బేసిక్గా నేర్పించుకోవాలి. ఈ రోజులలో పిల్లలు గాడ్జెట్స్కి, ఫోన్స్కి, స్క్రీన్స్కి ఇవన్నిటితో పోల్చుకుంటే వాళ్ళు ఏంటంటే బ్రెయిన్లో కూడా కొంచెం ఎక్కువ హైపర్ యాక్టివ్గానే వెళ్ళిపోతున్నారు. దీన్ని చేసుకోవడం వల్ల బ్రెయిన్ కూడా సెటిల్డ్గా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. స్టడీస్లో మెయిన్గా వాళ్ళకి విన్న వెంటనే అర్థమైపోతుంది, గుర్తుండిపోతుంది. ఎగ్జామ్స్లో స్ట్రెయిన్గా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఏదైనా రైట్గా డెసిషన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మీకు ఎట్లాంటి సాటిస్ఫాక్షన్ ఉంది నేర్పించినందుకు? 100% హ్యాపీ. అంటే గుడ్ డెసిషన్. అందరు కూడా నన్ను అడిగితే అందరు నేర్పించుకోవడం వల్లనే యూజ్ అవుతుంది. దీనివల్ల డిసడ్వాంటేజెస్ అంటూ ఏమీ లేవు. మీ పిల్లలు నేర్చుకుంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి తెలిసిపోద్ది. ఇప్పుడు ఫోన్ ముట్టుకోవద్దు, జంక్ ఫుడ్ ముట్టుకోవద్దు అనేది వాళ్ళకి ఒక 15 days మనం ఆపేసిన తర్వాత వాళ్ళు అలవాటు అయిపోతారు దానికి.
ఇప్పుడు ఫుడ్ పరంగా ఏమన్నా మీరు అంటే మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందా? ఫుడ్ పరంగా జంక్ ఫుడ్ యాక్చువల్గా నేను ఇంట్లో ఫస్ట్ నుంచి అవాయిడ్ చేసేదాన్ని. మ్మ్. అప్పుడప్పుడు ఉండేది, ఇప్పుడు అది కూడా క్లోజ్ చేసేసాం. ఓకే, మీరు హౌస్ వైఫా? అవునండి. ఓకే, అందుకే టైం పిల్లలతో కేటాయించడం అట్లా. ఓకే, సో ఫైనల్లీ వాట్ యు సే అబౌట్ దిస్? పేరెంట్స్కి అయితే నేర్పించుకోండి, పిల్లలకి చాలా ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు వేరే థింకింగ్ లేకుండా గుడ్ థింగ్స్ అలవాటు చేసుకోవాలంటే నేర్పించుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉందా, రేపు పిల్లలు ఈజీగా చదువుతారు, మంచి జాబ్స్ కొడతారు, వాళ్ళ గోల్స్ రీచ్ అవుతారు అని ఉందండి, కాన్ఫిడెన్స్ వచ్చిందా? 100% ఉంది. ఓకే, థ్యాంక్స్ టు శ్రీలక్ష్మి. యా, అంటే ఒక గురువు, మంచి గురువు దొరకడం కూడా అదృష్టమే. మా పిల్లల విషయంలో అది నేను 110% నేను అది బిలీవ్ చేస్తా. ఓకే, తను గైడ్ చేయడం కూడా కరెక్ట్గా గైడ్ చేస్తుంది. ఇది వద్దు అంటే వద్దు, పొరపాటున మనం ఏమన్నా ఏదైనా 1-2 సార్లు మిస్టేక్ చేసిండు అనుకో, నీకు ఇది రావట్లేదా అనేది ఉండదు. 1-2 సార్లు ఓపికగా పెట్టి కూర్చోబెట్టి చెప్పి, ఇప్పుడు రాలేదనుకో నెక్స్ట్ డేకి మళ్ళీ నెక్స్ట్ డేకి, అంటే ఈ బాబుకు రావట్లేదు అనేది లేదు, వచ్చే వరకు ఓపికగా నేర్పిస్తుంది. ఒక టీచర్ దగ్గర ఉండే క్వాలిటీ తన దగ్గర ఉంది. ఓకే, పిల్లలు గోల్స్ పెట్టుకున్నారా ఇప్పటికే? ఇద్దరు అని ఏమవుతారంటారు వాళ్ళు పెద్దగా అయ్యాక? వాళ్ళు ఇంకా సెటిల్డ్గా, అంటే చిన్న పిల్లలు కదా, రైట్, మామూలుగా చెప్తూ ఉంటారు కదా, నేను అదవుతా పెద్దగా అయ్యాక ఇది అవుతా అని. చిన్నబాబు డాక్టర్ అంటాడు, పెద్దబాబు IAS అంటాడు, IPS అంటాడు. సో Okay. ఇప్పుడు వాళ్ళ మైండ్లో సెటిల్డ్గా ఒక థింక్ అనేది ఉండదు కదా. యా, ఓకే, ఐ థింక్ ఒక 2 days 2 yearsలో అయితే వాళ్ళకి ఒక సెటిల్డ్గా ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు కొంచెం చిన్నవాళ్ళు కదా. ఎనీవే, అంటే థ్యాంక్స్ అండి, మాకు దీని గురించి అంటే మీ పిల్లల్ని చూసాక తెలిసింది. అండ్ మీలాగే అందరూ పేరెంట్స్ కూడా ఇట్లాగే పిల్లల్ని అదర్ యాక్టివిటీస్లో ఎంకరేజ్ చేయాలి. అండ్ ఈ థర్డ్ ఐ యాక్టివేషన్కి గురించి కూడా వాళ్ళు తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.